వైసీపీ నాయకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశారండి. ముఖ్యంగా అంబటి రాంబాబు, మన నాని గారు, తొర్రిపల్ల నాని గారు, ఇతరత్ర వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మొదలు పెట్టుకుని 4 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం గానీ 4 సార్లు గడవలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మాట చెప్పారు. తిట్టించుకోండి, తిడితే కొట్టించుకోండి, కొడితే కేసులు పెట్టించుకోండి, జైలుకు వెళ్ళండి, మళ్ళీ తర్వాత మన ప్రభుత్వం వస్తే చూసుకుందాం అని చెప్పారట. ఇప్పుడు ఆ విషయం మీద మనం ఒక అప్డేట్ తెలుసుకుందాం. ప్రస్తుతం రాజకీయాలు చేయాలంటే కేసులకి భయపడకూడదు, జైళ్లకి భయపడకూడదు, ప్రాణాలు పోతాయని ఆలోచన. నేను ఈ 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన అలాంటిది. మీరు దానికి మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు రెచ్చిపోయిన దానికి ఇలాంటి దానికి పోలిక అంతే. తప్పదు, గిల్లించుకోండి, కొట్టించుకోండి, జైలుకి వెళ్ళండి అంటూ చెప్పుకొచ్చారట. ఇలా చేయగలిగిన వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు. అలా ఓపిక ఉన్న వాళ్ళే మళ్ళీ నాకు నెక్స్ట్ ఎలక్షన్ లో సీటు పొందగలరు అని చెప్పారు. ఈ మాట నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ నాయకులు, అంటే మిగిలి ఉన్న కొద్ది మంది వైసీపీ నాయకులు, రోజా, అంబటి, పేర్ని నాని, కొడాలి నాని అంటే జగన్మోహన్ రెడ్డి మీద కలవడం లేదు. వంశీ గారు అయితే జైల్లోనే ఉన్నాడు, అతను కూడా కలవడం లేదు. అతి కొద్ది మంది, మినిమం 10 మంది నెంబర్ లోపల వాళ్ళే కలిసినప్పుడు చెప్పాడట. మన మీద ఎవరైతే కక్ష తీర్చుకుంటూ న్యాయబద్ధంగానే కానీ అన్యాయంగా ఇప్పుడు అవతల వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు మన మీద కక్ష తీర్చుకోవడం అనేది న్యాయమో అన్యాయమో అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అలా ఎవరైనా కక్ష తీర్చుకున్నట్లయితే, కేసులు పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళ పేర్లన్నీ ఎక్కడన్నా గోడల మీద, మీ ఇళ్లలో బెడ్రూమ్లో గోడల మీద రాసుకోండి, గుర్తుండిపోతాయి. వాళ్ళ మాదిరి రెడ్ బుక్, బ్లూ బుక్, ఎల్లో బుక్ అనేది వద్దు. ఏదో ఒక గోడ మీద రాసి పెట్టుకోండి. 2029లో ప్రజల పరిస్థితి బాగలేక, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎత్తిపోయే కారణంగా మనం ముఖ్యమంత్రి అయితే గనక ఒక్కొక్కరిని బయటికి గుంజి విదేశాలకు పారిపోయినా కూడా మనమే టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి వారికి రెట్టింపు మనం పగ తీర్చుకుంటాం. రాష్ట్ర ప్రగతితో మనకు పని లేదు, రోడ్లు బాగున్నా లేకపోయినా పని లేదు, మన యువతకి ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పగ తీర్చుకోవడమే మనకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ మన మీద ఎవరైనా పగ తీర్చుకున్న ఉద్యోగస్తులు అయితే గనక, రిటైర్డ్ అయితే గనక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద కక్ష తీర్చుకుందాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పడం జరిగింది. సత్య హరిశ్చంద్రుడు ఒకడు, సిబి చక్రవర్తి ఒకడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరితో పోల్చిన పరిపాలన అంత సక్రంగా ఉంటే, ఇంత నీతివంతమైన పాలన అందిస్తే జనం కనీసం ప్రతిపక్ష హోదాన్న కట్టుపెట్టబోవడం వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు జనం నాకు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ జనాల మీద కూడా నాకు అంతో ఎంతో కసి ఉంది అనే విధంగా ఆయన మాటల్లో కనబడి, ఒక్క సీటు గెలిచి 12 సీట్లు కన్నా ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేది కదా అని నేను మదన పడతా ఉన్నాను అని చెప్పొచ్చు. 11 మంది గెలిస్తే అందులో 3 జగన్మోహన్ రెడ్డి వెంట తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయితే ఎంతమంది ఉన్నారో, వెనకాల ఎంతమంది పోయారో కూడా తెలియదు. ఇట్లా పరిస్థితి కటువుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి 2029లో నేనే ముఖ్యమంత్రి అంటూ వాడెవడో వేణుస్వామి చెప్పిన జాతకాన్ని పదే వదిలివేస్తా ఉన్నాడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం కాబట్టి ఈ 5 ఏళ్లు ఒక్కొక్కరిని వెంటబడి కొట్టడమే మన పని. ఈ 5 ఏళ్లు అదే పని చేద్దామని చెప్పొచ్చు. మనల్ని 10 దెబ్బలు కొట్టుకోండి, మనం 100 దెబ్బలు కొడదామంటే చెప్పుకొచ్చాడు. వంశీని అన్యాయంగా జైల్లో పెట్టాడని చెప్పుకొచ్చాడు. వంశీ చంద్రబాబు నాయుడు వారిని, వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇది చేశాడు అనేది ఈ ముఖానికి తెలియడం లేదు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి తవ్వకాలు శాటిలైట్ కూడా అందడం లేదంటే అతిశయోక్తి కాదు. గన్నవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా పాతపాడు గ్రామంలో 200 ఎకరాల అటవీ భూమిని 200 అడుగుల గుంత తీశాడండి. దాని విలువ 200 కోట్ల రూపాయల మట్టటండి. వాణ్ణి పట్టుకొని మంచివాడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు అని కితాబిస్తాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోజుకు 400 లారీలు రాత్రింబవలు తిప్పింది. బ్రహ్మలింగం చెరువు, బాపులపాడు మండలాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని చిన్నపాటి కొండలైతే కనబడకుండా పోయాయండి. ఈ విధంగా మట్టి మశానం అమ్ముకున్న వాడిని పట్టుకుని అమాయకుడు, సాధ్యుడు అని కితాబిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీని మీద ప్రజలు సరే పొన్ను ఒక శుద్ధ పూసవే, ఒక వెన్న పూసవే, మాకు తెలుసుకో అని కామెంట్ చేస్తా ఉన్నారు. 2024 ఎలక్షన్లో గెలవడానికి ఒలవలేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు ఇంట్లోనే ప్రింట్ చేసి పారేసి 20,000 మందికి రాత్రే సప్లై చేశారు. రేపు ఉదయాన్నే మీరు నాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఆ కాగితాలు నిజం అనుకుని తెల్లారి వెళ్ళి జనమంతా వాడికే ఓట్లేసి, ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా కూడా జనాలే మూర్ఖులు కాదు కదా.
గెలిచింది లేదు, చచ్చింది లేదు, ఓడిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి వాడికి ఉంటది నిద్ర లేని రాత్రులు. ఇంకా ప్రభుత్వం మారిన తర్వాత వీడు చేసిన అరాచకాల మీద కేసులు పెట్టడం, జరిగిన అరాచకాలన్నీ వెలుగు పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ పట్టుకుని అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పి. లిక్కర్ కుంభకోణం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు లిక్కర్ కుంభకోణంలో నాకు తెలిసింది కూడా చాలా తక్కువ. 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేదానికి సిట్ అనేది ఆధారాలు సేకరించేసింది. అనధికారికంగా చెప్పాలంటే 12,000 కోట్ల రూపాయలు దోచుకున్నారట. దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా అవినీతి సొమ్మును బంగారం రూపంలో తీసుకున్నటువంటి ఏకైక వైసీపీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక ముంబైకి చెందిన డిస్టిలరీకి మీ సరుకంతా మా ఆంధ్రప్రదేశ్ లో అమ్ముకోవడానికి 400 కోట్ల రూపాయలు విలువైన బంగారాన్ని తీసుకున్నారు. సీసా బ్రాండెడ్ ఉండాలి కానీ సీసాలో మందు బ్రాండెడ్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇలాంటి అవినీతికి పాల్పడి 400 కోట్ల రూపాయలు బంగారు బిస్కెట్లు ఎక్కడికి తరలించాడో కూడా ఎవరికి తెలియదు ఇంతవరకు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 కేజీ బంగారం 40 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు 90 లక్షల రూపాయలు చేరింది. వారు చేసిన అవినీతి ధర కూడా డబుల్ అయింది. ఈ బంగారంతోనే సరిపోయిందా? బెంగళూరు రియల్ ఎస్టేట్ లో 12,000 కోట్ల రూపాయలు పెట్టారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎందుకైనా మరి తక్కువగా 600 కోట్లు పెట్టారు. విల్లా ప్రాజెక్టులు పెట్టారు. రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవింద బాలాజీ రెడ్డి, చాణక్య రెడ్డి, ఇంకా మనం చెప్పుకోవాల్సి అందరూ రెడ్డిలు పెద్ద గ్రూప్ ముఠాగా తయారై మెయిన్ గా మిథున్ రెడ్డి సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో ఏరులై పారించారు. 1,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి చేరాయి. 2,000 రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళాయని చెప్తా ఉన్నారు. బంగారం కొనుగోలు చేయడం, విదేశాలకు తరలించడం, సెల్ కంపెనీలు పెట్టడం, మళ్ళీ అది భారతదేశంలో తీసుకొచ్చి తెల్ల నోట్లుగా చలామణి చేసి పెట్టుబడులు పెట్టడం. ఈ విధంగా 2 లక్షల మంది మద్య ప్రాణ ప్రియుల ప్రాణాలతో పీల్చి చేశారు. ఒక తాడేపల్లి గూడెంలోనే 3 రోజుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చీపు లిక్కర్ అంటే నాటు సారా కన్నా దారుణమైనటువంటి జనానికి పోసి చంపేశారు. ఈ పాపం ఊరికే పోదు కదా. ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళని గాలికి వదిలేయాల్సిందేనా? ఇలాంటి న్యాయాలందరినీ జైల్లో పెడితే సత్య హరిచంద్రులందరినీ జైల్లో పెడుతున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు. మీరు కానీ పొరపాటున మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తే మీ అంతు చూస్తామని మళ్ళీ బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులన్నీ జనాలకు చూస్తా ఉంటే భయం అవుతా ఉన్నది. కూటమి ప్రభుత్వం గాన సక్రమంగా పరిపాలన చేసుకుంటూ పోతే మరోసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని జనం ఆదరణ చేసే పని ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కూడా మేము కక్ష తీర్చుకుంటామని చెప్తున్నారు కానీ ప్రజల మీద కూడా కక్ష తీర్చుకుంటామని చెప్తా ఉన్నాడు అక్కడక్కడ. ఎందుకంటే మమ్మల్ని ఓడించారు, మాకు 11 సీట్లే ఇచ్చారని. కూటమి కన్నా మేము మంచి పాలన అందిస్తామని ఎక్కడ కుయ్యడంలే. అంటే గతంలో 2019 నుంచి 2024 దాకా మంచి పరిపాలన అందించామని చెప్తా ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు కాబట్టి ఎక్కడో తప్పు జరిగింది, నేను నొక్కే బటన్ ఏదో క్రాస్ అయింది అని చెప్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం చేసే లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపించవచ్చు. ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఉన్నట్టుగా మాట్లాడవచ్చు. మేము అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం కంటే బెటర్ గా చేస్తామని కూడా చెప్పవచ్చు. ఆ మాత్రం చెప్పడం లే. మమ్మల్ని అన్యాయంగా జైల్లో పెడతా ఉన్నారు. మా పార్టీలో ఉన్న వాళ్ళంతా సత్య హరిచంద్రులని. దానికి కూడా మన ఏపీలో 36% మంది చప్పట్లు కొడతా ఉన్నారు. సిగ్గు శరము లజ్జ లేని వాళ్ళు. సిట్ అనేది స్వయంగా చెప్పింది, ఆధారాలతో సహా సేకరించింది. బంగారం కొనుగోలు చేసిన స్లిప్పులు కూడా దొరికేశాయి. అయినా కూడా ఇంకా కులం మీద ఆధారపడిన వాళ్ళు, మతం మీద ఆధారపడిన వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తూ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని నిజంగా గొర్రెలు అనాల్సిందే. ఇలాంటి రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు కానీ ఇలాంటి గొర్రెలు వచ్చే ఎన్నికల్లో ఎలా సపోర్ట్ చేస్తారన్న విషయం అర్థం కావడం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఎలాంటి వ్యూహాలు పన్నబోతా ఉన్నాడు అన్న విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.